హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ హబ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. సో మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్లో ప్రాబ్లమ్ చూద్దాం. కంప్యూట్ సెంటర్డ్ 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఫర్ ద గివెన్ డేటా. సో ఇచ్చిన డేటాకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సెంటర్డ్ 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్. యాక్చువల్గా అయితే 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఉంటుంది. సెంటర్డ్ అని మెన్షన్ చేస్తే కనుక కొంచెం ప్రొసీజర్ మారుతుందండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇచ్చిన ఇయర్ తీసుకుంటాము, అలాగే వాటి వాల్యూస్ తీసుకుంటాము. ఇయర్లో డిపాజిట్స్ ఏవైతే ఇచ్చాడో అవన్నీ తీసుకుంటాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన డేటాకి 4 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన టోటల్స్కి ఏం చేస్తామంటే సెంటర్డ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చిన సెంటర్డ్ పాయింట్ని మనకి ఇచ్చింది ఇక్కడ 4 ఇయర్లీ కాబట్టి 4తో డివైడ్ చేస్తే వచ్చేదే 4 ఇయర్లీ సెంటర్డ్ 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అయితే చూద్దాము. ఫస్ట్ ఇచ్చిన ఇయర్స్ తీసుకున్నాము, అలాగే డిపాజిట్స్ అన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, 4 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ టోటల్స్ కోసం ఏం చేస్తానంటే సేమ్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఎలా చేసామో అలాగే చేయాలి. ఫస్ట్ 4 ఇయర్స్ డేటాని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ 4 ఇయర్స్ డేటా యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే నాకు వాల్యూ 3906 వచ్చింది. అయితే ఇది ఎక్కడ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ 4 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ లాస్ట్ 2 ఇయర్స్ స్కిప్ చేసి ఎక్కడైతే మిడిల్లో ఉంటుందో అక్కడ ఆ వాల్యూని రిప్రజెంట్ చేసుకోవాలి. అదే 3 ఇయర్లీ అయితే మిడిల్ ఇయర్లో చేస్తాము, 5 ఇయర్లీ అయితే మిడిల్ ఇయర్ దట్ ఈస్ థర్డ్ ఇయర్లో చేస్తాము. ఇలా 4 ఇయర్లీ ఈవెన్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే పైన 2 కింద 2 స్కిప్ చేసేసి మిడిల్లో తీసుకుంటాం. సో ఫస్ట్ టోటల్ ఎక్కడ తీసుకున్నాము, ఫస్ట్ టు లాస్ట్ నెక్స్ట్ టు మధ్యలో తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ మూవింగ్ టోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఇయర్ స్కిప్ చేసేస్తాము, నెక్స్ట్ 4 ఇయర్స్ని యాడ్ చేస్తాము. ఈ నెక్స్ట్ 4 ఇయర్స్ని యాడ్ చేసి ఏం చేస్తాము, నెక్స్ట్ 2 ఇయర్స్ మిడిల్లో తీసుకోవాలి. అంటే 962 963 మధ్యలో తీసుకున్నాను. సేమ్ అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, 976ని స్కిప్ చేసి నెక్స్ట్ 4 ఇయర్స్ డేటాని యాడ్ చేస్తాను. ఆ యాడ్ చేసిన డేటాని మళ్ళీ 63 64 మధ్యలో తీసుకోవాలి. సో అలా ప్రాసెస్ అనేది లాస్ట్ వాల్యూ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. ఇవి 4 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ వచ్చిన టోటల్స్కి సెంటర్డ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెంటర్డ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ టూ మూవింగ్ టోటల్స్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేదే సెంటర్డ్ మూవింగ్ టోటల్ అవుతుంది. సో ఫస్ట్ 2 ఇయర్స్ యాడ్ చేయడం అంటే ఇక్కడ వాల్యూ ఎంత, 3906 ప్లస్ 3967 డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేదే 3936.5. సో ఈ వాల్యూని మళ్ళీ ఏం చేస్తాము, ఈ రెండింటికి మిడ్ పాయింట్ కాబట్టి ఈ మిడిల్లో తీసుకుంటాము. అలాగే ఈ మిడిల్ అంటే ఎక్కడవుతుంది, 962 దగ్గర వచ్చింది కాబట్టి 1960కి 1961కి వాల్యూ లేనట్టే కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, హైఫెన్స్ తీసుకున్నాము. మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ మూవింగ్ సెంటర్డ్ పాయింట్కి నెక్స్ట్ 2 ఇయర్స్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేది నెక్స్ట్ ఇయర్ సెంటర్డ్ మూవింగ్ టోటల్ అవుతుంది. సేమ్ అలాగే ప్రాసెస్ అనేది లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. సో ఓవరాల్గా లాస్ట్ 4 ఇయర్లీ సెంటర్డ్ మూవింగ్ టోటల్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు ఈ వచ్చిన సెంటర్డ్ మూవింగ్ టోటల్స్ అన్నిటిని ఏం చేస్తామంటే మనకి ఇచ్చింది 4th ఇయర్ కాబట్టి 4 ఇయర్లీ కాబట్టి 4తో డివైడ్ చేస్తే వచ్చాయి 4 ఇయర్లీ సెంటర్డ్ మూవింగ్ యావరేజెస్ అవుతాయి. అంటే మేము ఏం చేస్తాము, 3936.5 డివైడెడ్ బై 4 చేస్తే వచ్చే వాల్యూ 984.125. ఈ వాల్యూని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 4000.5 డివైడెడ్ బై 4 చేస్తే వచ్చేది 1000.125. సేమ్ అలాగే లాస్ట్ వరకు అన్ని వాల్యూస్కి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ ఫైండ్ అవుట్ చేసిన యావరేజెస్ని మనకి ఇచ్చిన ఇయర్ని లాస్ట్లో టేబుల్లో రిప్రజెంట్ చేసుకుంటాము. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మీకు ప్రాబ్లంలో సెంటర్డ్ అని మెన్షన్ చేయకపోతే ఏం చేయాలంటే ఇచ్చిన డేటాకి 4 ఇయర్లీ టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ టోటల్స్కి డైరెక్ట్గా యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సెంటర్డ్ అని ఫైండ్ అవుట్ పెడితేనే ప్రాబ్లంలో మెన్షన్ చేస్తేనే సెంటర్డ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన సెంటర్ పాయింట్కి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాము. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే
కొన్ని టెక్స్ట్ బుక్సెస్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి వాల్యూ ఇక్కడ తీసేసుకుంటాడు. తర్వాత ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ సెంటర్ పాయింట్ అంటే డివైడెడ్ బై 2 చేయాలి. మళ్ళీ ఇక్కడ 4 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అంటే డివైడెడ్ బై 4. ఓవరాల్గా ఇక్కడ వచ్చిన వాల్యూకి డివైడెడ్ బై 8 చేసేస్తాడు. సో హోప్ యూ అండర్స్టాండ్ అనుకుంటున్నాను. ఏం చేయాలంటే కొన్ని టెక్స్ట్ బుక్సెస్లో ఎలా ఇస్తాడంటే ఈ వచ్చిన సెంటర్డ్ పాయింట్ని డివైడెడ్ బై 2 చేయకుండా యాడ్ చేసి వేసేస్తాడు. లాస్ట్లో ఏం చేస్తాడంటే మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డివైడెడ్ బై 4 చేస్తాము. అలాగే ఇక్కడ చేయాల్సిన 2 ఇంటూ 4ని డివైడెడ్ బై ఓవరాల్గా ఈ వచ్చిన వాల్యూకి డివైడెడ్ బై 8 చేస్తాడు. అలా చేసినా పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు, ఎలా చేసినా ఓకే, రెండు కరెక్ట్ మెథడ్సే. ఎలా చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా ఈ మెథడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్లో ఏం చేస్తాము, ఇచ్చిన ఇయర్స్ మనకు వచ్చిన మూవింగ్ యావరేజెస్ని ఒక టేబుల్లో రిప్రజెంట్ చేసుకుంటాము. సో ఎలా రిప్రజెంట్ చేసాము చూడండి. సో 4 ఇయర్లీ మూవింగ్ సెంటర్డ్ యావరేజెస్. సో ఫస్ట్ 2 ఇయర్స్కి డేటా లేదు కాబట్టి ఏం చేసాము, ఫస్ట్ 2 ఇయర్స్కి ఇక్కడ వాల్యూస్ లేవు కాబట్టి ఏం చేశాను, ఆ ఫస్ట్ 2 ఇయర్స్ని ఇక్కడ లేనట్టుగా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ యావరేజ్ ఎంత వచ్చింది, 984.125. సో ఆ 982.125ని ఇక్కడ తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇయర్ యావరేజ్ అలా లాస్ట్ ఇయర్ వరకు వేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ మనం ఏదైతే చేసామో అదే ఇన్వర్డ్స్లో రాస్తాము. ఫైన్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.